ఉన్నాను. ఈ మార్గములందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు రాలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చగలవు. నాకు సెలవుకి నా మాట ఆలకించును. నేను శరణు వచ్చిన వారి మీదికి లేచి వారి చేతుల నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూడును. ఒకడు తన కను పాపలు కాపాడుకున్నట్లు నన్ను కాపాడును. నన్ను భయపట్టుకోడు దుష్టులను ఒకటి కాపాడును. నన్ను చుట్టుకొను. నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ కింద నన్ను దాచును. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగు జాడలను గుర్తు పట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మను నేలను కూర్చుటకు గుర్తుంచుతున్నారు. వారు చీకుటకు ఆకృతపడు సింహములను మాకైన స్థలములను పొంచు పొదుమ సింహము వలెను ఉన్నాడు. వాటిని ఎదుర్కొని వాటిని అడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి ఏ ఖడ్గము చేత నన్ను రక్షించుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోని తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి ఈ అంత బలము చేత నన్ను రక్షించుము. నీవు నీ నామములతో వారి కడుపు నింపుతున్నావు. వారి కుమారులు కలిగి తృప్తులందురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టురు. నేనైతే నీకు గర్వాలని నీవు ఒక దర్శనము చేసావు. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకోను. పాఠము ప్రభుత్వ భోజనం గురించి కొన్ని విషయాలు దానికమని ప్రభుత్వ భోజనము గురించి కొన్ని విషయాలు ప్రార్థన చేసుకొని ప్రభుత్వ భోజనము ఆరాధనలో అది ఒక ముఖ్యమైన అంశము. దీనికోసం మనం ప్రవేశాలు జాగ్రత్త ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా మీ పాదాలకు వందనము. మీరు చేసుకోవటంలో జరుగుతున్నాము. నాయన మరి దావిది మాటలు రాసిన దావిది కీర్తన అందులో చదివాము. నాయన మరి ఏ సన్నిధిలో నుంచి నాకు తీర్పు వస్తుంది అని భక్తులను దావిదు చదివించారు. అలా నేను చేసిన ప్రార్థన కనుగొన్న ప్రజలకు వచ్చేది కాదు అని ఆయన చెప్పారు. అలాగే కూడా కనుగొన్న ప్రజల నుంచి కాకుండా మనస్ఫూర్తిగా మేము మమ్మల్ని రక్షించావు కాబట్టి, మేము మమ్మల్ని అన్నిగా కాపాడుతూ ఉన్నావు కాబట్టి వారి కృతజ్ఞతగా ఆరాధన చేయడానికి వచ్చి మేము ప్రార్థిస్తున్నాము, మేము ఆరాధిస్తున్నాము, మేము కనపడుతూ ఉన్నాము. ఎప్పుడైనా విమర్శితమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడకుండా మాట్లాడేది ఆ భక్తి జీవితంలో సరి చేసుకోవాల్సిన వాటిని సరి చేసుకోవడానికి లేనించిన సమయాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయమని చేసుకున్నాను బట్టి పేర్కొంటున్నాం. ఎంత అవసరంగా అది ఆరాధన అనేటువంటిది మనం ఆదివారం నాడు
మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించలేదని తెలుసు. కాబట్టి దీన్ని యెహోవా దేవుడు తను ఆరాధించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పాత నిబంధన కాలంలో శనివారం ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవా దేవుని ఆరాధన చేసేవాళ్ళు. మరి మనకి ఏంటంటే శనివారం నుంచి మనకి ఆదివారం వరకు అయినా మార్చడం జరిగింది. ఆదివారం నాడు ప్రభు దినము, ప్రభు దినమందు ఆత్మవస్తుడై అని భక్తుల మహాకాలం మరి తెలియజేస్తారు. అలాగే మరి ప్రభు దినమందు రొట్టె మరి ద్రాక్షారసం వేసినట్టుగా అపోస్తుల 7వ వచనంలో అపోస్తుల పౌలు గారు మనకి తెలియజేశారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈనాడు ప్రపంచం అంతట్లో మొన్నటి దిన శుక్రవారం అందరికీ నామవారం అంటే క్రైస్తవుడికి అని చెప్పాలి తప్పదు. ఎందుకంటే వారు పాత నిబంధనలు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగను జరిపించేవారు ప్రతి శుక్రవారం. ఆ శుక్రవారం నాడు నిష్కలమైనటువంటి గొడవలని దేవుడికి బలిగా సమర్పించేవారు. ఎందుకని ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందినందుకు దేవుడు వారికి అద్భుతమైనటువంటి పండుగ నిర్మించాడు. అయితే మనకి క్రైస్తవులైనటువంటి మనకి ఏంటంటే మనందరినీ కూడా పాప బానిసత్వం నుంచి విడిపించి మనకి రక్షణ ఇచ్చినందుకు మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకొని ఆయన ద్వారా రక్షణ పొందడానికి మనకి యేసుక్రీస్తు ప్రభువాన్ని శిలువలో నుంచి ఆయన మరణం నుంచి లేపి మనకి ఆదివారం ఇచ్చాడు. ఈ ఆదివారంలో మనకి ఇది కూడా ఆత్మ సంబంధమైన పస్కా, ఇది కూడా ఆత్మ సంబంధమైనటువంటి పస్కా అని భక్తులైనటువంటి పౌరులు మనకి తెలియజేస్తున్నారు. మనం లేఖనం చూద్దాం. మనం రాసినటువంటి పత్రిక ఈ యొక్క నూతనమైనటువంటి పస్కా అంటే ఆదివారం ఆరాధన గురించి ఆయన చెప్తున్నారు. మనం 5వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుంటే 5వ అధ్యాయము 7వ వచనం, మీరు అంటే క్రైస్తవులుగా మార్చబడేటువంటి వారు, క్రీస్తు రక్తం చేత కనబడేటువంటి వారు, క్రీస్తు రక్తం చేత కొనబడేటువంటి వారు, క్రైస్తవులను ఉద్దేశించాలని చెప్పారు. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్తముగా ఉన్నాయి ఆ పాతలైన పులిపిండిని తీసి పారవేయండి. ఏంటే కాక క్రీస్తువును మన పస్కా పశువు వధించబడి క్రీస్తువును పస్కా పశువు వధించబడ్డాడు. క్రీస్తువును మన పస్కా పశువు వధింపబడి కనుక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గులు దుష్టత్వములు పులిపిండితోనైనా కాకుండా నిష్కపక్షములు సత్యములు పులిని రొట్టెతో పండుగను ఆచరించడం. పులిని రొట్టెతో మనము పండుగను ఆచరించడం. పులిని రొట్టె ఈనాడు మనం ప్రభురాత్రి భోజనంలో, ముఖ్యంగా ప్రభురాత్రి భోజనంలో పులిని రొట్టెని మనం తీసుకుంటున్నాం. అది పులిని రొట్టె నిష్కపక్షమైనటువంటి సత్యములను పులిని రొట్టెతో మనము పండుగను ఆచరించును. అంటే క్రైస్తవునికి పండుగ ఎందుకు? ప్రతి ఆదివారం క్రైస్తవునికి పండుగ. ఒక పునరుద్ధానం కాదు, పునరుద్ధానం స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు మరణాన్ని తిరిగి లేచారు. శుక్రవారం నాడు సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, తిరిగి ఆదివారం నాడు తిరిగి లేచారు. కాబట్టి క్రైస్తవునికి అంటే దేవుడికి కూడా ఇష్టమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరణాన్ని నిరసనం చేశారు, మరణాన్ని ఓడించారు, మరణాన్ని మిగివేశారు. మానవులందరూ ఉన్నటువంటి ఆ మరణాన్ని మిగిలేసి ఆ మరణం ద్వారా వచ్చే భయంకరమైనటువంటి నరకాన్ని తొలగించి యేసు
మనం ఆచరించము అని అపోస్తలుడైన పౌలు గారు ఆనాడు కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి తెలియజేశారు. కాబట్టి ఒక పులియని రొట్టె అంటే పులియని రొట్టె యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. పులిసినటువంటి రొట్టె పాత నిబంధనలో జరిగించడానికి సాదృశ్యంగా ఉంది. పాత నిబంధనలు అంతా కూడా ఏంటంటే పులియని రొట్టె ఇప్పుడు పులిసిన రొట్టె కింద అయిపోయింది. పులిసిన పిండి ఆ బోధంతా కూడా ఏమైపోయింది, పులిసింది. ఒకనాడు పాత నిబంధనలు ఓకే, కొత్త నిబంధనలు వచ్చే వరకు పాత నిబంధనలు కొంత మంచిదే. కానీ కొత్త నిబంధన ఎప్పుడైతే వచ్చిందో పాత నిబంధన అంతా కూడా ఇప్పుడు దాని బోధ అంతా కూడా పులియనిది అయిపోయింది, పులిసినది అయిపోయింది. అంటే పులిసినది అంటే దాంట్లో వచ్చే బోధ, దాంట్లో వచ్చే పద్ధతులు, దాంట్లో వచ్చే ఆచారాలు, దాంట్లో వచ్చే ఏదైనా సరే అదంతా ఇప్పుడు ఏమైపోయిందట పులిసినది. అది దుర్మార్గంతో నిండింది, అది దుష్టత్వంతో నిండింది. అది నేను వద్దు, అది అయిపోయింది అంటే నేను అదే చేస్తాను, నేను దాన్ని అనుసరిస్తాను అంటే దాన్ని ఏమనాలి, అది దుర్మార్గం. ఇంకా మాట్లాడే దుష్టత్వం. నేనంటే బయట కొత్తనే ఉన్నాడు అదే కదా దుర్మార్గం, అది చెడ్డ మార్గం, దాంట్లో ఉండదు. దాని నుంచి మీరు బయటకు తీసుకొచ్చాను, దాని నుంచి మీరు బయటకు వచ్చి అంటే క్రీస్తునబడు పస్కా పశువు, క్రీస్తునబడినటువంటి పస్కా పశువు దాని కోసం వధించబడింది. దాన్ని మనం తీసుకున్నాం, దాని ద్వారా మనం దేవుని ఆరాధిద్దాం, దాని ద్వారా దేవుని దగ్గరికి వెళ్దాం, దాని ద్వారా మనం దేవుని ఆరాధించవచ్చు, దాని ద్వారా మనం దేవునితో కలవచ్చు, దేవుని సన్నిధానానికి వెళ్ళవచ్చు. కాబట్టి మనమందరం కూడా పులియని రొట్టెల పండుగని ఆచరించము. క్రైస్తవులు ప్రతి ఆదివారము పులియని పండుగ, పులియని రొట్టెల పండుగ, పులియని రొట్టె పండుగ. రొట్టెలు కూడా అనుకుంటున్నారు, పులియని రొట్టె అది ఎప్పుడు పులియనిటువంటిది. అది మనకి యేసుక్రీస్తుని అది సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము ఉండేటువంటి వాడు. కాబట్టి ఆ యొక్క నిత్యం జీవపు రొట్టెను కూడా అన్నాడే, నేనే జీవపు రొట్టెని అని అన్నాడు, నేనే జీవ జలమును అని చెప్పాడు, నా రక్తమే నిజమైన పానీయం అని కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ ఏమని చెప్పారంటే ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభురాత్రి భోజనంలో ఉపయోగించినటువంటి అంశాలు. ఆ అంశాలను జ్ఞాపకం చేసుకోండి. ఇది ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఆరాధనలో ఐదు ముఖ్యమైన అంశాలే. ప్రతిదీ ముఖ్యమైనదే. ప్రార్థన ముఖ్యమైనదే. తండ్రి అయినటువంటి దేవుడు ప్రార్థించడం ముఖ్యం కదా. మన తండ్రి దేవుడికి మనం విజ్ఞాపన చేసుకుంటాం, మన అవసరాలు మన కోరికలు తీసుకో దేవుడికి ప్రార్థన చేస్తాం. అలాగే మనం పాటలు పాడతాం తండ్రి అయినటువంటి దేవుడిని మహిమపరచడానికి. మరియు అదే మాట ద్వారా యేసుక్రీస్తుని కూడా మహిమపరుస్తాం, యేసుక్రీస్తుని కూడా ఘనపరుస్తాం. యేసుక్రీస్తుని ఘనపరచాలి, పాటల ద్వారా ఆయన మనం మహిమపరచాలి. మరి అలాగే అదే మాట ద్వారా మనం పరిశుద్ధాత్మను కూడా మహిమపరుస్తాం. అదే పరిశుద్ధాత్మను కూడా ఏమంటే మీ హృదయము ఏమంటే పరిశుద్ధాత్మకు ఆలయమైనదని ఎరుగరా. మీ దేహము దేవునికి ఆలయమైందంట. మీ దేహము దేవునికి దేవుడు ఎవరు? యెహోవా. కాబట్టి మీ హృదయము దేవునికి ఆలయమైందంట. అంటే దేవుడు మన హృదయాల్లో ఉంటానని చెప్తున్నాడు. మన హృదయాల్లో దేవుడు ఉండవలసిన బదులుగా ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్మ. ఎవరు సార్? దేవుడు నివసించే స్థలంలో ఎవరున్నారో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. అనగా మనం పరిశుద్ధాత్ముడు కూడా మహిమపరచాలి. మనల్ని నిర్మించడంలో, మనల్ని రక్షించడంలో, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం మన చేతికి ఇవ్వడంలో ముగ్గురు ఉన్నారు. మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఏమన్నాడు? మన స్వరూపంలో మన కోరిక చొప్పున నలుగురు చేయము అని చెప్పడే. కాబట్టి అక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ. కాబట్టి మనం ముగ్గురిని మహిమపరచవలసిన అవసరం ఉంది. మన ప్రార్థనలో తండ్రి దేవుడు చేయాలి, మన పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా ప్రతి దాన్ని కూడా మనం సరైనటువంటి అర్థం చేసుకొని దేవుని ఆరాధించాలి. కాబట్టి మనం ఆరాధించడంలో తండ్రి ఆరాధించాలి, మరి యేసుక్రీస్తు ప్రభువుని మహిమపరచాలి. మరి
అంటే వాక్యాన్ని మనం వింటాం, నేను ప్రార్థించడం మీరు వింటాం అంటే పరిస్థితుల గ్రంథంలో ఉన్న విషయాలను మీకు తెలియజేయడం. తర్వాత మనకి ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవడం, ప్రభురాత్రి భోజనం తర్వాత మనకి దేవుడికి ఎన్నో రకాల మేలు బట్టి కానుకలు సమర్పించాం. ప్రభురాత్రి భోజనం అనేటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు గమనిద్దాం. ఇది ఏంటంటే ఇది ఒక ఆజ్ఞ. ఇది ఏంటంటే యేసుక్రీస్తు వారు మరి క్రైస్తవునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఇలాగ శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. యేసుక్రీస్తు వారు తన శిష్యులందరికీ ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రీస్తుని నమ్మినవాడు, ప్రతి శిష్యుడు అయినటువంటి వాడు ప్రభువు చెప్పినటువంటి రీతిగా, మన ప్రభువు చెప్పినటువంటి రీతిగా, మన గురువు గారు చెప్పినటువంటి రీతిగా మనం ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం తప్పనిసరిగా మనం పాటించాలి. ఆజ్ఞలు పాటించడం ఏమవుతుంది? ఆజ్ఞలు మనం పాటించడం వల్ల అది మనకి నీతిని ఇస్తుంది. అంటే దేవుని యొక్క ఆజ్ఞలన్నీ నీతికరని. మనం ఆజ్ఞలు పాటిస్తే దేవుడు మనకి ఏం చేస్తాడు? నీతిని మనకి ఇస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞలు మనం ధిక్కరిస్తే మనకి పాపం వస్తుంది, మనం పాపంలో పడిపోతాం. అంటే ఆజ్ఞాధిక్రమమే పాపం. ఇప్పుడు కొత్త నిబంధనలో ఏమని చెప్పాడు? మీరు ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం ప్రభురాత్రి భోజనమును ఆచరించండి అని ఆజ్ఞాపించారు ఆయన. కాబట్టి ప్రభురాత్రి భోజనము అంటే రాత్రి అంటే ప్రభురాత్రి అంటే రాత్రే చేయాలంటారు ఉద్దేశం కాదు. కానీ ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువకి అప్పగించబడేటువంటి ఆ రాత్రి గురువారం నాడు రాత్రి. అంటే గురువారం నాడు రాత్రి అంటే ఎప్పుడు? అంటే శుక్రవారం వచ్చినప్పుడు శుక్రవారం నాడు వచ్చినప్పుడే ఆయన పసకాలను చూపించాడు, పసకాన్ని సిద్ధపరిచాడు. అప్పుడు ఆ రొట్టెను తీసుకొని దేవుడికి కృతజ్ఞతాలు చెల్లించి, ఎందుకు కృతజ్ఞతాలు చెల్లిస్తామని మనం కృతజ్ఞతాలు ఎవరు చేసినా ఒక థ్యాంక్స్ ఎప్పుడు చేద్దాం? మనకి ఏమైనా మేలు అంటే భవిష్యత్తులో ఇదిగో నేను ప్రజలందరినీ వినిపించడానికి నేను నా యొక్క శరీరాన్ని అర్పిస్తున్నానుగా, ఇక వాళ్ళందరికీ విడుదల దయచేయబడుతుంది. నేను సులువు మీద చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాడు ఆయన. కాబట్టి ఆయన చనిపోవడం వల్ల మన అందరికీ విడుదల దయచేయడం వల్ల చేసుకోవాలి ఎంతో సంతోషం. కాబట్టి దేవుడికి ఏం చేస్తాడు ఆయన? కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ రొట్టెను వచ్చి ఆ ద్రాక్ష రసాన్ని ఆయన శిష్యుడికి అందించడం అనేది ఒక ఆజ్ఞ. అబోధన పౌలు గారు ఏమని చెప్పాడు? అబోధన 2 రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో అబోధన పౌలు గారు చెప్తారు. చూడండి, 2 రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తున్నట్లయితే చదువు 2 రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదలు కొరింది 11:22 నేను మీకు 11:22 నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు అని పొందుతుంది. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడినటువంటి రాత్రి ఆరోగ్యం తెలుసుకొని కృతజ్ఞతలు చెల్లించి దాని గురించి ఎదుర్కొన్నాయి చావడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభు నాకు ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఇది ప్రభు యేసు తన అప్పగింపబడినటువంటి రాత్రి ఆయన ఒక ఆజ్ఞను నాకు ఇచ్చారు. ప్రతి క్రైస్తవుడు దీన్ని ఆచరించాలి. అది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. మనం ఆజ్ఞలన్నింటినీ తప్పనిసరిగా పాటించాలి. ఆదివారమే పాటించాలి. ఆదివారం నాడే రొట్టె గురించి కూడి ఉంటుంది అని అబోధన కాదు 20వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. అబోధన కాదు 2వ అధ్యాయం 7వ వచనంలో అంటే ఆదివారం మేము రొట్టె గురించి కూడి ఉన్నప్పుడు పౌలు విస్తరించి ప్రార్థించాడట. ఆదివారం నాడు రొట్టె గురించి కూడి ఉన్నాడు. ఆదివారం నాడే ఉంటే గురువారి శుక్రవారం ఎవరు
ఇక్కడ ఎవరు కూడా చేయడానికి వీల్లేదు. అంటే అక్కడ ఉన్న స్థానిక పాస్టర్ కూడా చేయడానికి వీల్లేదు అని అక్కడ ఏం చెప్పలేదు. ప్రతి క్రైస్తవుడు ఎంతమైన క్రైస్తవుడు తప్పనిసరిగా చేయొచ్చు. క్రైస్తవుడు చేయొచ్చు, ప్రతి క్రైస్తవుడు చేసుకోవచ్చు. ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా చేయవచ్చు. నేను ఏమనుకుందాం, సపోజ్ ఏదో పరిస్థితిలో సంఘంలో ఎవరైనా నమ్మకమైన క్రైస్తవుడు దీన్ని చేయవచ్చు. దానికి ఏం అభ్యంతరం లేదు. ప్రతి క్రైస్తవుడు సమానమైన దేవుని దృష్టిలో నేనంతో ఒక సేవకుడు, ఒక విశ్వాసం కూడా అంతే. కాబట్టి ప్రభు ఆజ్ఞ ప్రతి క్రైస్తవుడు పాటించాలి. అదండి, కాబట్టి ప్రభు ఆజ్ఞను మనం పాటించాలి. అది మనకి నీతినిస్తుంది. ఎందుకంటే నీతినిస్తుంది. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అది ఒక జ్ఞాపకార్థం అంట. ఏమని చెప్పండి? జ్ఞాపకార్థం చెప్పాడు. 24వ వచనంలో అదే అధ్యాయము 1వ కొరింథీయులు 11వ అధ్యాయం 24వ వచనంలో చెప్తున్నాడు కదా. అక్కడ ఉన్నట్టు ఉన్నది మన 24వ వచనంలో, దాని నుంచి మీ కొరకై నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయండి అని చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మరి దీన్ని చేయండి. ఆయన మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆరాధనలోనే ఆయన మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మన కొరకు చనిపోయారు. ఇది నా శరీరము, నీ కోసం విలువైనటువంటి నా శరీరము. శరీరము అంటే సంఘం అని కూడా వస్తున్నారా? కాబట్టి శరీరం ద్వారా మనం దేవుని ఆరాధించాలి. శరీరం ద్వారా అంటే శరీరముగా ఉండి మనం దేవుని ఆరాధించాలి. ఆరాధనలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అసలు మనం దేవుని ఆరాధించడానికి పాత్రమా? ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన ముందు మనం నిలవలేము. మనం ఆయన్ని ప్రార్థన చేయలేము, ఆరాధించలేము. కాబట్టి మనం ఆరాధన పాత్రలుగా వేసిందావో శరీరం, ఆయన శరీరం శిలువలో సమర్పించకపోతే దేవుడితో మనకు సమాధానం లేదు. దేవుడితో మనం సమాధానం పరిచింది ఏంటి అంటే ఆయన శరీరం యేసుక్రీస్తు మనల్ని దేవుడితో సమాధానం పరిచాడు నిజమే. కానీ ఆయన శరీరం అట. ఆయన శరీరంలో కాకుండా నేను యేసుని నమ్ముతానంటున్నారు చాలా మంది. కానీ ఆయన శరీరాన్ని నమ్మరు. ఆయన శరీరంలో ఉండరు. ఆయన శరీరంలో ఉండకుండా దేవుడితో మనం ఎలా సమాధానం పడగలం? దేవుడితో మనం సమాధానం పరిచిందో యేసు యొక్క శరీరం, ఆయన శరీరంలో ఉండాలి. ఆయన శరీరంలో ఉండి మనం దేవుడిని ఆరాధించాలి. ఎక్కడ ఆరాధిస్తారు? అక్కడ ఆరాధించడం కుదరదు. నువ్వు ఎక్కడ ఆరాధించాలి? ఆయనలో ఉండి, ఆయన శరీరంలో ఉండి, ఆయన శరీరముగా ఉండి నువ్వు ఆయన ఆరాధించాలి. కాబట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కోసం ఆయన శరీరాన్ని అర్పణ చేశారు కదా. శరీరాన్ని అర్పణ చేశారు. ఆయన మనకి ఆ రక్తాన్ని అర్పించారు. ఆయన రక్తము మన పాపాలన్నింటినీ కడిగి వేసింది. దేవుడి దగ్గర కూర్చోబెట్టింది. ఎవరు దేవుడి దగ్గర కూర్చొని దేవుడి సన్నిధానంలో ఆరాధిస్తున్నామంటే దానికి కారణంలో యేసు యొక్క రక్తం, రెండు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకోసమే నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి మీరు దీన్ని చెయ్యండి అని చెప్పాడు. ఇక మనం చూసుకున్నట్లయితే ఇక మనకి అది ఒక నిబంధన. అదేంటంటే నిబంధన. అది 25వ వచనం చెప్తున్నాడట. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము, ఆయన క్రొత్త నిబంధన. చూసారా? క్రొత్త నిబంధన చేస్తాడు దేవుడు. మనల్ని ఎవరో మనందరినీ క్రీస్తు ప్రభువు ద్వారా ఒక క్రొత్త నిబంధన చేశాడు. పాత నిబంధన అది యూదులకి, క్రొత్త నిబంధన ఎవరికి? క్రైస్తవులకి. ప్రపంచ మానవులందరూ కూడా కొత్త నిబంధన దగ్గరికి రావాల్సిందే. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన నిబంధన, ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ పొందాలి. ఎప్పుడో చెప్పాడు, ఇది అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చింతింపబడిన నా రక్తమైన కొత్త నిబంధన అని చెప్పాడు. కానీ కొత్త నిబంధన
మనకి మధ్యవర్తిగా, కొత్త నిబంధన ఇచ్చిన వ్యక్తిగా, కొత్త నిబంధన ప్రభువుగా యేసుక్రీస్తుని మనకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇది ఒక నిబంధనగా మనం దాన్ని గుర్తించుకొని దాన్ని చేయాలి. ఎందుకంటే నిబంధన తప్పనిసరిగా దాన్ని చేయాలి మనం. అది పాప క్షమాపణ కొరకు మనకి ఇవ్వబడింది. దేవుడు మనకి ఇచ్చినటువంటి పాప క్షమాపణ అక్కడే మనం బాప్తిస్మం తీసుకునేటప్పుడు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం, ఆవిడే పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం అని ఒక దగ్గర వచ్చి, అలాగే పాప క్షమాపణ నిమిత్తం కొత్త నిబంధన కూడా పాప క్షమాపణ నిమిత్తం కొత్త నిబంధన ద్వారా ఆయన పాప క్షమాపణ ఇవ్వడానికి నేను అనేకుల వరకు చెందించబడిన నిబంధన రక్తము అన్నాడు. నిబంధన రక్తము. కాబట్టి ఆ నిబంధనలకు మనం వచ్చాం. ఆ నిబంధనలో ఉన్నప్పుడు దేవుడితో మనకి ఒక సంబంధం ఉంటుంది. కాబట్టి ఇది నిబంధన. ఇది ఒక నిబంధన. భార్య భర్తలు ఒక నిబంధన. వివాహం చేసుకున్నప్పుడు ఒక నిబంధనలో వస్తారు, భార్య భర్తలు ఒక నిబంధనలో వస్తారు. అలాగే మనమందరం కూడా దేవుడి దగ్గరికి నిబంధనలో ఎలా వచ్చాం? క్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనల్ని కొత్త నిబంధన ద్వారా తన దగ్గరికి తీసుకున్నారు. తన ప్రజలుగా, తన సొత్తుగా ఆయన మనం చేసుకున్నారు. కాబట్టి ఇది ఒక నిబంధనగా మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్నట్లయితే అది ఒక ప్రకటన. అదొక ప్రకటన. 2 Corinthians రాసిన 11:26 అక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాం మనం. ఏం ప్రార్థన ఉంది అక్కడ? మీరు కట్టేది మీరు బాధలో తాగినప్పుడు ప్రభువు వచ్చినప్పుడు ఆయన మాటలు అదండి ప్రచురించడం. యేసుక్రీస్తు మాటలు ప్రచురిస్తున్నాడు. రొట్టె మనమందరం కూడా తెలియని వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు. ఏంటి రొట్టె తింటున్నారంటే, ఏంటి ద్రాక్షరసం తాగుతున్నారంటే అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడు పక్కన ఉన్నాడు అది అర్థమయ్యేలాగా ఏంటంటే అది ప్రభు యొక్క మానవును ప్రచురించుట. నీ కోసమే చనిపోయాడు, నా కోసమే చనిపోయాడు, మనందరి కోసం యేసుక్రీస్తు చనిపోయాడు. నీ పాప క్షమాపణ కోసం, నీవు దేవుడితో సమాధాన పడటం కోసం నీ కోసమే యేసు చనిపోయాడు అని అక్కడ చెప్తుందండి. అది మౌనంతో అది చెప్తుంది. అది మనం తీసుకున్నప్పుడు అది చెప్తుంది. ఏం చెప్తుంది? ప్రభు వచ్చు వరకు అంటే ఇంకా వరకు వచ్చుడాలి, వచ్చు వరకు అంటే అది 2వ రాకడ గురించి కూడా చెప్తుంది. అంటే 2వ రాకడ గురించి కూడా చెప్తుంది. అంటే 2వ రాకడ వచ్చు పర్యంతం వరకు మనం ఆయన మానవులు ఏం చేయాలి? ప్రచురించాలి. ఎలా ప్రచురించడం? ఎలా? రొట్టెను తీసుకోవడం ద్వారా, ద్రాక్షరసం తీసుకోవడం ద్వారా ఆయన మానవులు మనం ప్రచురం చేస్తున్నాం. ప్రతి ఆదివారం ప్రచురం చేస్తున్నాం. కానీ లోకంలో ఉన్న మత్స్యాలు ఆయన మనల్ని ఎలా ప్రచురిస్తున్నారు? గుడ్ ఫ్రైడే ద్వారా యేసుక్రీస్తు మనల్ని వాళ్ళు ఎలా ప్రచురిస్తున్నారు? గుడ్ ఫ్రైడే ద్వారా ఆయన ప్రచురిస్తున్నారు. మనం ఎలా ప్రచురిస్తున్నాం? రొట్టె ద్రాక్షరసం ప్రభు యొక్క శరీరంలో ప్రభు యొక్క రక్తంలో తీసుకోవడం వల్ల ఆయన మానవులు మనం ప్రచురిస్తున్నాం. బైబిల్ గ్రంథం చెప్పింది ఎలా నన్ను ప్రచురించమని. యేసుక్రీస్తు మనం ఎలా ప్రచురించాలి? ఈ విధంగా ఆయన యొక్క మానవులు మనం ప్రచురించాలి. స్వార్థలో ఆయన యొక్క మానవులు ఉంది. స్వార్థలో మనం ప్రకటిస్తున్నాం. స్వార్థలో యేసుక్రీస్తు మానవుగా, స్వార్థలో యేసుక్రీస్తు సమాధి ఉంది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం కూడా ఉంది. స్వార్థను మనం ప్రకటించడం వల్ల నిత్యము మనం ఆయన యొక్క మానవులు సమాధిని పునరుద్ధానాన్ని ప్రకటిస్తూనే ఉన్నాం. క్రీస్తు సంఘమైన మనం ఏం చేస్తున్నాం? స్వార్థను ప్రకటించినప్పుడు ఆయన మానాన్ని ప్రకటిస్తున్నాం, ఆయన సమాధిని ప్రకటిస్తున్నాం, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నాం. ఆదివారం మనం ఆరాధన నిమిత్తం దాన్ని చేస్తున్నాం. ఆదివారం ఆరాధన అది ప్రభువు మనమని ప్రకటిస్తున్నాం. కాబట్టి ఇది ఒక గొప్ప ప్రకటన. అది ఒక మంచి హెచ్చరిక. నీ
భర్తతో భార్య నిబంధన సరిగా లేనప్పుడు డైవర్స్మెంట్ అయిపోతుంది కదా. అలాగే మనకి క్రీస్తుకి దేవునికి సరైన నిబంధన, సరైన ప్రార్థన, సరైన భక్తి లేకపోతే ఏమవుతుంది? మనకు కూడా విడిపోతుంది. కాబట్టి విడిపోకుండా ఉండడం కోసం ప్రతి ఆదివారం నిర్ణయం చేస్తున్నాడు, ఎక్కడగా చేస్తున్నాడు. నేను హెచ్చరిక చేస్తున్నాడు, నువ్వు సరిగా ఉన్నావా? నీ భక్తి సరిగా ఉందా? నీ జీవితం దేవుడితో సరిగా ఉందా? నీకోసం చనిపోయాడు, నీవు కావాలి. నీ స్థానంలో చనిపోయాడు, నువ్వు నరకానికి వెళ్ళాలి. కానీ నీకు ఆయన బదులుగా నరక భాగాన్ని ఎక్కడ అనుభవించాడు? సిలువలో అనుభవించి చనిపోయాడు. నీవు కావాల్సిన దాన్ని ఆయన చనిపోయి నీకు స్వర్గాన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన్ని ప్రచురించు. నీవు ఆయన్ని ప్రచురించే వాడిగా ఉండాలి. ఇది ఒక ఏంటంటే ప్రకటించడంలో సరిపోతుంది. అంటే 20వ వచనంలో అది ఒక పరీక్ష. 20వ వచనంలో 11:13 అది ఒక పరీక్ష. ప్రతి పార్టీ తను తాను పరిశీలించుకోవాలి. తన రక్షించినటువంటి యేసుక్రీస్తు గురించి పరిశీలన చేసుకోవాలి. నా కోసం రక్తాన్ని చిందించాడు, నా కోసం సిలువకి ఎక్కాడు యేసుక్రీస్తు వారు అనే నేను పాపిని, నా పాపం వల్ల వచ్చే భయంకరమైనటువంటి శిక్ష, నరకం నుంచి ఆయనను తప్పించాడు. కాబట్టి నన్ను నేను పరిశీలన చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోమని. ప్రతి వాడు తంతాలో స్వపరీక్ష చేసుకోమన్నాడు. చదవండి 22వ వచనం. స్వపరీక్ష, నన్ను నేను పరిశీలించుకోవాలి. నేను ఎలా ఉన్నాను? ప్రతి మనుషులు తను తాను పరిశీలించుకొని పరీక్ష చేసి అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే తాగవలెను. అదొక ఆజ్ఞ. సరే, ఆ విధంగా త్రాగాలి. పరిశీలన చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. నేను నా భక్తి జీవితంలో ఎలా ఉంటున్నాను? నన్ను దేవుని దగ్గరికి తీసుకొచ్చిన యేసుక్రీస్తు ప్రాణాన్ని చెందించాడు, ప్రాణాన్ని దారపోసాడు, రక్తాన్ని చెందించాడు. నా కోసం యేసువారు అన్నీ కూడా సమర్పించాడు. కాబట్టి నేను ఆయన కోసం నేను దేవునికి సమర్పించుకోవాలి. అందుకని రొట్టె సాక్షిత్వం తీసుకున్నంతవరకు ఇక్కడ మంచిగా ఉండి మళ్ళీ రేపు వెళ్ళిన దగ్గర నుంచి ఇంకోటి రావడం ఏంటంటే ఇంకోటి తాగేస్తున్నాడు కొంతమంది. అది తాగుతారు, ఇది తాగుతారా? ఏమండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు, కొత్త నిబంధన క్రైస్తవులు అనే అపోస్తులు ప్రత్యేకంగా ఉండవాలి. ఎవరో లోకంతో సంబంధం లేకుండా ఉన్నారండి. వాళ్ళు లోకానికి వేరుగా ఉన్నారు. వాళ్ళు లోకం నుంచి వారిని బయటికి పిలిచాడు వేసుకోవాలి. అవునే, లోకానుసారంగా జీవించడానికి కాదు మనం దేవుడు ఎప్పుడో రక్షించింది. లోకానుసారంగా బ్రతకడానికి కాదు మనం ఎప్పుడో రక్షించింది. ఆయన అంత గొప్ప త్యాగం చేసినప్పుడు నువ్వు ఆ విధంగా ఉండకపోతాడు. పొద్దున ఆయన నమ్మకపోతే శిక్షిస్తానన్నాడా లేదా? తప్పనిసరిగా శిక్షిస్తాడు. ఆయన శిక్షించేవాడు, ఆయన రక్షించేవాడు, శిక్షించేవాడు. కాబట్టి ఆయన శిక్షణ మనం పాత్రలుగా ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఈ రొట్టె తినడానికి నాకు యోగ్యత లేదు, ఈ ద్రాక్షారసం తాగడానికి నాకు యోగ్యత లేదు. నాకు యోగ్యతను ఇచ్చాడు వేసుకోవాలి. యోగ్యత లేని మాటలు ఎన్నో మాట పడతారు కదా. అయోగ్యమైనటువంటి వాడిని మనల్ని యోగ్యంగా చేశారు. తప్పుపోయినటువంటి కుమారుడు, నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యులను కాదు. అయినా సరే నన్ను యోగ్యంగా చేసింది ఏంటి? సిలువ సువార్త, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఆయన సువార్త నమ్మడం వల్ల ఇప్పుడు మళ్ళీ నేను దేవునికి కుమారుడికి స్థానంలోకి తీసుకొచ్చింది. నన్ను కుమారుడిగా నిలబెట్టింది యేసు రక్తం. యేసు యొక్క శరీరం దేవుడితో నన్ను సమాధానపరిచింది. కాబట్టి ఈ విషయాలన్నింటి ప్రతి పాపి ఎవరు కాడు సొంతగా స్వపరీక్ష చేసుకోవాలి. స్వపరీక్ష చేసుకుని దాన్ని తీసుకోమని చెప్తున్నాడు. చదవండి కొద్దిగా తిరిగి వాడు
తిని తాగుతున్నాడు. శిక్ష వస్తుందండి. నువ్వు ఇది తాగి అది తాగావు, అది లోకంలో తాగేస్తావు, లోకంలో జీవిస్తావు, లోకానుసారంగా బతుకుతాం, అలా ఇలా బతుకుతాం. అలా రెండింటిలో చేద్దాం అన్నా, మనం రెండింటిలో కూడా ఉండకూడదు. మనం లోకంలోకి ఆయన బయటకు తీసుకుంటాడు కదా. కాబట్టి మనం ప్రతి ఒక్కరిలో పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకొని ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రతి ఆదివారం ప్రత్యేక ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు నేను పరీక్షించుకొని, అయ్యా నేను వచ్చే వారం నుంచి నేను ఆ పాపం చేయను, వచ్చే వారం నుంచి ఈ పాపం చేయను అని మన పాపం యొక్క జాబితా రాసుకుంటూ ఉంటాయి. అంటే ప్రతి ఆదివారం నువ్వు పాపం నా పాపం చేయను, వచ్చే వారం నీ పాపం చేయను. ఎన్నో పాపాలు 100 పాపాలు ఉన్నాయి నేను చేసే. ఒక్కొక్క పాపం 100 పాపాలు అక్కడ వేసి రాసుకొని ఒక ఆదివారం నీ పాపం చేయను, ఈ ఆదివారం నుంచి నేను మానేశాను అనుకుంటూ నువ్వేం చేయాలి? ప్రతి ఆదివారానికి ఒక్కొక్క పాపాన్ని విడిచిపెట్టాలి. నేను పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అలా పరీక్ష చేసుకోవాలి. ఎవరైనా నా పాపం చేయకుండా ఉండే శక్తి నాకు ఇయ్యండి అయ్యా అని మనం ప్రార్థన చేయాలి. అలా చేసుకుంటూ ఆ రెడ్డును ఆ ద్రాక్షారసాన్ని తినాలి. అప్పుడు క్షమిస్తాడు. ఇంకా ఇది బలహీన కాబట్టి నేను క్షమిస్తానంటాడు. నేను అది ఇది చేస్తానంటే దేవుడు ఊరుకోడు కదా. మీరు క్రీస్తుతోనూ బెలియాలతోనూ సంబంధం ఏంటి? రెండింటితో మన సంబంధం ఉండలేము. లోకంతో మనం ఉండలేము. లోకం నుంచి మనం బయటకు రావాలి. లోకానుసారంగా జీవించడానికి కాదు కదా. ప్రవర్తన కోరికలు ఎన్నో విషయాలు మనకు చెప్తుంది. తర్వాత ప్రవర్తన కోరిక ఇంకోటి ఏంటి అంటే అది ఒక సహవాస భోజనం అండి. అదేంటంటే సహవాస భోజనం 33వ వచనం చూడండి. మీరు కూడా వచ్చినప్పుడు ఒకరినొకరు కనిపెట్టుకొని ఉండండి, ఒకరినొకరు కనిపెట్టుకొని ప్రేమ చూపాలి. అందరూ తీసుకుంటున్నాం, అందరూ ఒకే శరీరంలోని దాన్ని తీసుకుంటున్నాం, అందరూ ఒకే రొట్టెని తీసుకుంటున్నాం. మనం అందరము దేవుని పిల్లలము, మనము దేవుని పిల్లలము, క్రీస్తు ప్రభువు ద్వారా మనం దేవుని బిడ్డలుగా చేయబడ్డాము అని ఒక సాహసం భోజనం. చూడండి, సహోదరు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని ఎవరు చెప్పారు? దావీదు మహారాజు.